ఒకప్పుడు ఆ ప్రాంతాల్ని రెడ్ కారిడార్ అనేవారు. అక్కడికి వెళ్లాలంటేనే భయపడేవారు. మావోయిస్టులు అడ్డాలుగా ఉండేవి. ఇప్పుడు మావోయిస్టులు లేరు. అప్పట్లో ఆ ప్రాంతాల్లో మావోయిస్టులు నల్లమందు పండించేవారని ఆరోపణలు వెల్లువెత్తేవి. అయితే ఇప్పుడు అంతకు రెట్టింపు గంజాయి, నల్లమందు సాగు చేస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నారు. అప్పటి మావోయిస్టు కోటలో జోరుగా మాదక ద్రవ్యాల సాగు చేస్తున్నారు. ఒడిషా, జార్ఖండ్, బీహార్ అటవీ ప్రాంతాలు ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉంటూ రెడ్ కారిడార్ అని పిలిచేవారు. ఈ అడవుల్లోకి వెళ్లాలంటే పోలీసులే భయపడేవారు. ఇప్పుడు మావోయిస్టుల భయం లేదు. రెడ్ కారిడార్ కాస్త గ్రీన్ కారిడార్ అయింది. జార్ఖండ్లోని ఛత్రా, పాలాము, హజారీబాగ్, కుంతి, వెస్ట్ సింగ్భం, రూరల్ రాంచీ జిల్లాలు, ఒడిశాలోని గంజాం, కోరాపుట్, మంగళగిరి, గజపతి జిల్లాలు, బీహార్లోని పలు జిల్లాల్లో ఇప్పుడు గంజాయి, నల్లమందు సాగు చేస్తున్నారు. గతంలో గిరిజనుల సాయంతో మావోయిస్టులు గంజాయి, నల్లమందు సాగు చేసేవారని పోలీసులు ఆరోపించేవారు. మరిప్పుడు ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో గిరిజనులతో ఎవరు గంజాయి, నల్లమందు సాగు చేయిస్తున్నారనేదే ప్రశ్న. జార్ఖండ్, ఒడిశాలో పోలీసులు, కోబ్రా, ఇతర దళాలు దాడులు చేసినప్పుడు వందల ఎకరాల్లో గంజాయి వనాలు చూసి షాక్ తింటున్నారు. బీహార్లో 2000 ఎకరాల్లో నల్లమందు సాగు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఒక గయా జిల్లాలోనే 1300 ఎకరాల్లో మాదక ద్రవ్యాలను పండిస్తున్నారు. గత 6 ఏళ్లలో 4000 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశామని పోలీసులు చెప్పారు. ఇక్కడి నుంచి పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్ కు ఏటా 500 కోట్ల విలువైన డ్రగ్స్ వెళుతున్నాయని తేలింది. చాలా మంది మావోయిస్టులు ఈ గంజాయి, నల్లమందు వ్యాపారం చేస్తున్నారని, వచ్చిన డబ్బుతో ఆయుధాలు కొంటున్నారనేది పోలీసుల మాట. దేశంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల కల్చర్ అనేది బాగా పెరిగింది. ప్రధానంగా పెట్టుబడిదారీ సంస్కృతిలో భాగంగా ఇవాళ వాస్తవాలను ఆలోచించకుండా ప్రజానికాన్ని మత్తులో ముంచేటువంటి ఒక కుట్ర ఈ డ్రగ్స్ దందా అనేది. ఇది చాలా దేశాల్లో మనం చూస్తున్నాం. భారతదేశంలో కూడా ఈ దందాను కొన్ని శక్తులు కావాలని ప్రోత్సహిస్తున్నాయి. దాని ద్వారా యువత మొత్తం డ్రగ్స్కు ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. ఇవాళ దేశంలో జరిగేటువంటి మర్డర్స్ కానీ, సూసైడ్స్లో మరి దాని వెనకాల దరిదాపు 75%, 70 నుంచి 75% ఏదో రకమైనటువంటి మత్తుల నుంచే ఈ హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ మరి జరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. మరి దీన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు ఇవాళ ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. ఇవాళ ఇదొక ఫ్యాషన్ కల్చర్గా, పెట్టుబడి దాని కల్చర్లో భాగంగా బాగా డబ్బులున్నటువంటి మరి కల్చర్గా ఇది డ్రగ్స్ దందాను బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలా పేద మధ్యతరగతి మరి పిల్లలు కానీ, లేదా కాలేజీల్లో చదువుకునేటువంటి పిల్లలు, పసిపిల్లల కాంచి అనేక రకాల డ్రగ్స్ను ఇవాళ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి, దిగుమతి చేసి సరఫరాలు చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ పట్టుకున్న మనం చూస్తాం. గుజరాత్లో మరి పోర్టుల్లో దొరికినటువంటి కోట్లాది విలువైనటువంటి హెరోయిన్ కానీ, లేదా చాలా పెద్ద ఎత్తున అంటే పాలక వర్గాల యొక్క మరి నిఘా అస్త్రం తగ్గిందా, లేక వీళ్ళ యొక్క కుట్ర కూడా దీంట్లో ఇమిడి ఉందా? ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతుంటే ప్రభుత్వం, నిఘా సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇది మొత్తం ప్రాణాలను హరించేటువంటి పద్ధతుల్లో ఇవాళ పెద్ద కుట్రగా జరుగుతూ ఉంది. దీన్ని తక్షణం నిర్మూలించాలి. జార్ఖండ్, ఒడిషా, బీహార్ అటవీ ప్రాంతంలో కొన్ని డ్రగ్స్ ముఠాలు ఎంటరై గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నాయని సమాచారం. వీరు స్థానికులను పావులుగా వాడుకుంటూ డబ్బును ఆశగా చూపి మాదక ద్రవ్యాల సాగును ప్రోత్సహిస్తున్నారు. మిగతా పంటల కన్నా ఈ మాదక ద్రవ్యాలు కొంత లాభసాటిగా ఉన్నాయని వీటినే పండిస్తున్నారు. పైగా డబ్బు సైతం వెంటనే ముడుతున్నాయి. జార్ఖండ్లోని చంద్రా జిల్లాలో ఓపీఎం, గాంజా సాగు మధ్యవర్తులకు లక్షలు తెచ్చిపెడుతోందని స్వయంగా ఆ జిల్లా ఎస్పీనే చెప్పారు. 5,000 రూపాయల పెట్టుబడితో నల్లమందు సాగు చేస్తే కిలో నల్లమందు 1,50,000 వరకు అమ్ముడవుతోంది. బ్రౌన్ షుగర్ 5 లక్షలు తెచ్చిపెడుతోంది. చాలా మంది గిరిజనులు సైతం లక్షలు కూడబెట్టారు. నవంబర్, డిసెంబర్లో ఒడిషా పోలీసులు 15,422 ఎకరాల్లో 1,80,00,000 గంజాయి మొక్కల్ని పీకేశారు. ఒడిశాలోని కంధమాల్, బౌద్, గజపతి, రాయగడ, మల్కాన్గిరి, కోరాపుట్, గంజాయి, దియోఘడ్, సుబర్ణపూర్ జిల్లాల్లో గంజాయి సాగు జోరుగా సాగుతోంది. ఇవన్నీ మావోయిస్టు ప్రభావిత జిల్లాలే. బీహార్, జార్ఖండ్ లో ఎక్కువగా నల్లమందు సాగు చేస్తుంటే ఒడిశాలో మాత్రం గంజాయి పండిస్తున్నారు.
కోరాపుట్, మల్కాన్గిరి జిల్లాల్లో ఇప్పటికీ మావోయిస్టుల అడ్డాగా ఉన్నాయి. ఇటీవలే ఒడిశాలోని కలహండి జిల్లా నుంచి వచ్చిన 787 కిలోల గంజాయిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో పట్టుబడ్డ గంజాయిలో కూడా 80% పైగా ఒడిశాలో పండించినదే. గంజాయి కిలో 5,000 నుంచి 8,000 రూపాయలు పలుకుతోంది. ఇదే మొక్కలోని హషిష్ కిలో 5 లక్షలకు పైగా అమ్ముడవుతోంది. హ్యాష్ ఆయిల్ ఇంకా ఖరీదైంది. మణిపూర్లో సైతం భారీగా నల్లమందు సాగు చేస్తున్నారు. మయన్మార్ సరిహద్దులు డ్రగ్స్ ట్రేడ్ కు గేట్వేస్ గా మారాయి. ఈ చట్టవిరుద్ధమైన వ్యాపారాల్లో పోలీసులకు సైతం పాత్ర ఉంది. స్థానిక పోలీసులకు లంచాలిచ్చి యథేచ్ఛగా గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్ లాంటివి సాగు చేస్తున్నారు. భారీ స్థాయిలో డ్రగ్స్ దొరికినప్పుడు 2 రోజులు పోలీసులు హడావిడి చేసి తర్వాత అంతా మామూలే. మాదక ద్రవ్యాల నిరోధానికి ఒక్క తెలుగు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటే సరిపోదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఉక్కుపాదం మోపితేనే గంజాయి, నల్లమందును అరికట్టడం సాధ్యం. లేకపోతే మన దేశంలోని కొన్ని ప్రాంతాలు కొలంబియా, ఎల్ సాల్వెడార్, పెరు, ఈక్వెడార్, మెక్సికోలా తయారయ్యే ప్రమాదం ఉంది.